నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అలాగే మీరు డైరెక్టర్గా మారాలి అనుకున్న సందర్భంలో వెంకటేష్ గారికి వెళ్ళి స్క్రిప్ట్ చెప్పారు. మరి దాన్ని మెటీరియలైజ్ అయిందా కాలేదా అని కూడా విన్నాం బయట టాక్. తినాద్ గారు అనుకునే చేసామండి అది, నేను అనుకుని చేయలే. తినాద్ గారే డైరెక్టర్ దానికి. బట్ అప్పుడు కుదరలేదు. అంటే అప్పుడెప్పుడు అయిపోయి ఎక్కడ కథల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా ఎవరికి ఎక్కదు. కానీ ఎప్పుడు సార్ ఇది నాకు తెలిసి హలో గురుకి ధమాకాకి మధ్యలో అనుకుంటాండి. సో ఆ మధ్యలో లైక్ కోవిడ్ కి ముందు అంతే, కోవిడ్ చాలా ముందు, ఇమీడియట్లీ ఆఫ్టర్ హలో గురు. అది అవ్వలేదు, ధమాకా ఎక్కింది. ఓకే సార్, ఇది హలో గురు ప్రేమ కోసం మీరు అన్ని తీసిన మూవీస్ అన్ని దానిలో కల్లా కంపేర్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా సెటిల్డ్గా సో ఉన్న మూవీ అనేది ఏదైనా ఉందంటే హలో గురు ప్రేమ కోసం. మరి దానికి మెయిన్గా ఆ ట్రాక్ మార్చడానికి గల రీజన్ ఏంటి సార్? ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలాగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆ సినిమా చాలా మేము చూసినప్పుడే చాలా ఆ సినిమాకి అంతకంటే అగ్రెషన్ అక్కర్లేదు. ఆ కథ ఇప్పుడు ఫాదర్తో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుని వెళ్తున్న ఆ కథలో ఆ సినిమా అగ్రెషన్ కోరుకోవట్లేదు. ఇప్పుడు సినిమా చూపిస్తున్నాలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. నేను నెల రోజులు నీ ఫ్యామిలీని నువ్వు పోషించాలంటే చూసుకుంటా నువ్వు నేను ఈ టైప్లో ఉంది కదా. ఆ కథ అగ్రెషన్ అడుగుతుంది. ఈ కథ అగ్రెషన్ అడగట్లేదు. ఎవరి మీద అగ్రెషన్ ఫీల్ అయ్యి కూడా దానికి ఏం ఇది లేదు. ఆ సినిమాని కథే సాఫ్ట్గా అడుగుతుంది. సో ఆ సినిమాని అలాగే సాఫ్ట్గా చేసాం. దానికి ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే సార్, ఆ సినిమాకి నేను రాజ్ కమల్ ఫిలిమ్స్ అని కమల్ హాసన్ గారి బ్యానర్ నుంచి ఫోన్ వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఆయనకి నేను లోకల్ తెలుసు, ధమాకా తెలుసు, సినిమా చూపిస్తున్నామో తెలుసు, ఇవన్నీ తెలుసు. వాటి గురించి మాట్లాడుతుంటే బట్ నాకు ఒక సినిమా ఇష్టం సార్, మీ తెలుగు సినిమాలని ఒక ఈవినింగ్ టెర్రస్ మీద కూర్చొని ఒక లాంగ్ డిస్కషన్లో కమల్ హాసన్ గారి బ్రదర్ మన రాజ్ కమల్ అని ఆయన, నేను నెక్స్ట్ డేకి ఆయన కలవాలి, ఈ రోజు ఈయనతో మాట్లాడుతున్నాం. సో ఆయన అన్నారు ఒక సినిమా గురించి ఇది చెప్తా, అది సార్ ఇది మన బాలచంద్ర గారి సినిమాలో లాగా ఇంట్లో హౌస్ డ్రామా ఉంటది, అది ఇది 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 అని చాలాసేపు చెప్తున్నారు. మందయ్యో అంత ఎలివేషన్కి మందు కాదు, లేదు బాలచంద్ర గారి సినిమా ఇది కథ కాదు అని మన ఆ టైప్లో అని ఆయన చెప్తా ఉంటే ఆ తర్వాత క్రాక్ అయిందంటే అది హలో గురు అని. ఆయనకి కానీ కమల్ గారికి చాలా ఇష్టం. హౌస్ డ్రామా రాసి చాలా కాలం అయింది, ఎవరూ రాయట్లేదు, రాశారు. రెండు ఆయన ఖాళీగా ఉన్నప్పుడు సినిమా చూద్దాం అన్నప్పుడు సన్ టీవీకి ఫోన్ చేసి ఏమొచ్చి నీ మధ్య సినిమాల్లో ఏం చూడొచ్చు అని అడిగితే వాళ్ళకున్న నెట్వర్క్ చెప్తే అలా చెప్పారంట. చెప్తే అసలు ఆయన మిగతా అన్ని సినిమాలకి నాకు ఇచ్చిన రెస్పెక్ట్ కంటే ఆ సినిమాకి నాకు అసలు 10 రెస్పెక్ట్తో మాట్లాడారు. అది చాలా బాగా అనిపించింది. ఆయన చెప్పిందంటే, సార్ మీకు తెలియదు ఇక్కడ చాలా స్టోరీ డిస్కషన్లో కూడా ఆ సినిమా టాపిక్ వస్తుంది తమిళ్లో కథల్లో అన్నారు. ఓకే, సో ఇట్ వాస్ కంప్లీట్ డిఫరెంట్. అండ్ యూజువల్గా యాక్టర్స్కి ఇంకా బాగా నచ్చుతుంది, ప్రేక్షకుల్లో ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రం సూపర్గా నచ్చింది అది. ఓకే సార్, అలాగే మీరు డైరెక్షన్గా ఎప్పుడు దిగబోతున్నారు? చూద్దాం సార్, దానికి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాం. దాన్ని బట్టి ఆలోచించుకుని, అంటే ప్లాన్స్ అయితే ఉన్నాయా సార్? నేను సీరియస్గా ప్లాన్ చేయను సార్. నాకు ఆ నిమిషం ఈ కథ మనం చెప్తే బాగుండు అనిపించిన రోజు చేద్దాం అన్నదే ఉంటుంది తప్ప ప్రత్యేకంగా ఏదో చేసేయాలి, ఆ కథ చేసేయాలి, ఈ కథ చేసేయాలి అట్లా ఆలోచించాను నేను. ప్లస్ అది మైండ్లో ఉంటే ఈ చేసే పని ఫ్రీగా హ్యాపీగా చేయలేం. అంటే ఏంటంటే మీ దగ్గర ఆల్రెడీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించినది, ఒక డైరెక్టర్గా మీకున్న అబిలిటీస్ అనేది కూడా అన్నీ ఉన్నాయి. ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఎలా అయితే హ్యాండిల్ చేయాలన్న క్రూని మొత్తం అది ఆల్రెడీ మీకు అంతా తెలుసు. అవును సో అట్లాంటిది మీ దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా? చెయ్యాలి సమ్ టైమ్ వెరీ సూన్. ఇప్పుడు ఏమన్నా టాక్స్ ఏమన్నా? ఏం లేదు ప్రస్తుతానికి అయితే చాలా పీస్ఫుల్గా ఒక 1 వీక్ కంగారుగా డిసిషన్లు తీసుకోకుండా కొంచెం పీస్ఫుల్గా రెస్ట్ తీసుకొని ఆలోచించుకొని ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఆలోచించుకుని. అండ్ కమింగ్ టు ద మజాకా సార్, మజాకా మూవీ ఫ్రాంక్గా చెప్పాలంటే అది చాలా మందికి నచ్చింది. మెయిన్గా రివ్యూ రైటర్స్కి కానీ వీళ్ళకి కానీ నచ్చకపోవడానికి వాళ్ళు అంటే ఇది బాగాలేదు, ఇది ఇట్లుంటుంది అని చెప్పేసి ఇట్లా రాసి మీరు విన్నప్పుడు కానీ సో మీకు అనిపించింది ఏంటి సార్?
కంప్లైంట్స్ ఏం లేవండి. ఇప్పుడు అది కమర్షియల్ సినిమా కాబట్టి కమర్షియల్ సినిమాకి అలాగే ఉంటుంది. ధమాకా సినిమాని ఎవడు పొగిడారు సార్? 100 కోట్లు చేసింది అంతే కదా. ఇదంతా వదిలేసేయండి. RRR ని బాహుబలికి 2.5 ఇచ్చాము మనం మన వరల్డ్ లోకి సినిమాని తీసుకెళ్లి పెట్టిన సినిమాకి 2.5 ఇచ్చాం. అది కమర్షియల్ సినిమాకి అసలు రివ్యూస్ ని పట్టించుకోకూడదు, చూడకూడదు. నేను ఈ సినిమాకి కాదు, అసలు రెండో సినిమా తర్వాత నాకు అర్థమైంది. మన సినిమాలని ఎక్కుతారు, మనం దాన్ని అసలు పట్టించుకోవద్దు. సినిమా ఆడిందా లేదా, జనం నచ్చిందా లేదా, అది ఆ విషయాన్ని సీరియస్ తీసుకుంటాం. ఇక ఈ కమర్షియల్ సినిమాకి రివ్యూ రైటర్లు ఇక వాళ్ళు వదిలేయలే. ఆ మూవీ చూస్తూ ఉంటే భలే ఫన్ అనిపిస్తుంది సార్. ఈవెన్ ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా, ఫస్ట్ హాఫ్ అయితే సెకండ్ హాఫ్ అయితే కొంచెం డౌన్ అన్నట్టు అనిపించినా కానీ, సో ఆ మీటర్కి తగ్గట్టు కరెక్ట్ గా డీల్ చేశారు అనిపించింది. కానీ ఎక్కకపోవడానికి ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఐ కాంట్ సే దట్. సార్, అంశు గారు మీకు అంత క్లోజ్ అవ్వడానికి ఏంటి రీజన్ ఏంటి సార్? ఆవిడకి ఫస్ట్ కథ నేనే చెప్పే సార్. పాయింట్ ఏంటంటే వెతికి మరి మీరు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే. రెండు, నేను నైట్ ఇంట్లో ఏదో ఫోన్ లో ఇంటర్వ్యూలు చూస్తుంటే ఆవిడ కనపడింది. సడన్ గా లేచి కూర్చొని వెంటనే అది ప్రొడ్యూసర్ గారికి పంపించి, సార్ ఈవిడ ఎక్కడుందో పట్టుకోండి సార్ అని ఫస్ట్ ఆవిడని ఐడెంటిఫై చేసింది నేనే. సో ఆవిడతో మాట్లాడింది నేను. సో ఆవిడకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నా నెంబర్ నుంచి ఆవిడకి ఫోన్ వెళ్ళింది, నా ఫోన్లో నుంచి వీడియో కాల్లో అని ఆవిడకి అదే ఉంది. సో ఏం అడగాలన్నా నా నుంచి అడగడం. మనకేంటంటే అప్పట్లో హీరోయిన్ మళ్ళీ మన దగ్గరికి వచ్చింది కాబట్టి మనం చాలా గౌరవంగా చూసుకోవాలి ఆవిడ ఇంటి దగ్గర ఉన్న ఫ్యామిలీ అన్నీ వదిలేసుకుని వస్తుంది అన్న దాంట్లో మనం చాలా కేరింగ్గా గౌరవంగా ఉంటాం. సో ఆ కంఫర్ట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి అండి. సినిమా చూపిస్తాం అప్పుడు కూడా అవిక వాళ్ళ మదర్ ఫాదర్ లేకుండా ఒక్క రోజు కూడా ఆవిడ కెరియర్లో షూటింగ్ వెళ్ళా. ఫస్ట్ డే మా సెట్కి వచ్చిందండి. సెకండ్ డే నుంచి సినిమా అయిపోయేంత వరకు ఒక్క రోజు కూడా రాలేదు ఆవిడ. తర్వాత నాతో ఆవిడ అన్నది, వాళ్ళ మదర్ అన్నారు, ఆవిడ అన్నారు, ఎందుకో నాన్న నువ్వు ఉంటే మాకు బాగా అనిపించింది అని. సో ఆ రోజు కూడా నా ఫీలింగ్ ఏంటంటే నా కళని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చిన ఒక హీరో, ఒక హీరోయిన్, వీళ్ళు లేకపోతే నా లైఫ్ ముందుకు వెళ్దు కదా అని అసలు వాళ్ళిద్దరిని డెమిగాడ్స్ లా చూసుకునేవాడిని. నాకు అప్పటి నుంచి అది అలవాటు. హీరోయిన్స్ని కానీ హీరోస్ని కానీ నా దృష్టిలో నా కెరియర్ని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళ ఫీల్ అవుతా. సో ఇప్పుడు ప్రతి వాళ్ళకి సార్ మనం బయట వింటుంటాం చూసారా, ఏంటిది హీరోయిన్ మీద ఒక క్రష్ ఉంటుంది, ఇది ఉంటుంది. నాకు అప్పటి వరకు ఉన్నా కూడా, అంతకు ముందు ఎప్పుడన్నా ఉన్నా కూడా, అక్కడికి వచ్చేసరికి నేను వాళ్ళని వేరేలా ట్రీట్ చేస్తా. అది కొంతమందికి వీడు కొంచెం అది చేస్తానని కూడా అనిపిస్తచ్చు. బట్ నాకు చాలా ప్రెషియస్ విషయం ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం దాని తాలూకు మోతాదు తగ్గిన ఫస్ట్ సినిమాకైతే అది ఉంది. బట్ ఈవిడిది ఏంటంటే ఒక తెలియని ఎస్టర్, అప్పుడు హీరోయిన్ కదా, మనకి ఎలా ఉంటుంది ఇప్పుడు మనం ఈవెన్ ఏ భానుప్రియ గారితో వర్క్ చేసినా ఎవరితో వర్క్ చేసినా వాళ్ళు చాలా అపురూపంగా చూస్తాం. అసలు వీళ్ళందరిని వదిలేసండి. మా సినిమాలో ఆయన పేరు గుర్తురాలేదు, మన సుధాకర్ అని మన మురళీ శర్మ గారి దగ్గర వర్క్ చేస్తుంటారు. ఆయన యాక్సిడెంట్ అవుతే, మీరు సినిమా చూసారా? ఏది సార్? మజాకా చూసాను సార్.